నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సాగులో సాంకేతిక యాంత్రీకరణ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. జాతీయ ఉపాధి హామీ నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తాం. వీరవాసరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. భీమవరంలో ఘనంగా బార్డోలీ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు. అధ్యక్షునిగా పులకండం కోటేశ్వరరావు ఎన్నిక. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా సాగులో సాంకేతిక యాంత్రీకరణ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురాం కృష్ణంరాజు పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైద్యశాలను వారు సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతులకు రాయితీ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పంటలపై పురుగుల మందులు పిచికారీ చేసే డ్రోన్లను కూడా రాయితీపై అందజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రాయితీ పరికరాలను సాగుదారులంతా సద్వినియోగం చేసుకోవాలని రఘురాం కృష్ణంరాజు సూచించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీ కృష్ణంరాజు, కొత్తపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు ఇందుకూరి బలరాంరాజు, ముదునూరి చంటిరాజు, కామన రాంబాబు, గాదిరాజు సూర్యనారాయణరాజు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వారికి బలరామరాజు గారు కౌలు రైతులు కానీ అనేక ఇబ్బందులు పాలు చేసి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నది అనేటువంటి విషయం మనం అంతా కూడా గ్రహించాలి. ఈ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతుకి మనం పెద్ద ఎత్తున చేయూతనివ్వాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం. మీ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పథకం ఏదైతే ఉందో, స్మామ్ పథకం కింద ఏదైతే కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు భరాయించేటువంటి స్కీమ్ ఇది. దీని కింద సబ్సిడీ కింద ఈ మండలానికి దాదాపు 17 లక్షల రూపాయల సబ్సిడీతో వ్యవసాయానికి అవసరమైనటువంటి అనేక పనిముట్లని మంజూరు చేయడమై, ఏదైతే డ్రోన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే మహిళలకు శిక్షణనిచ్చి డ్రోన్లు సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి. 8 డ్రోన్లు ఈ మండలానికి రాబోతూ ఉన్నాయి. 80 లక్షలు సబ్సిడీ రాబోతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ డ్రోన్ దీది అనేటువంటి వారికి ఎన్నిక చేసి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. శిక్షణ పూర్తి అయిపోయింది. మహిళలు కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించబట్టి రాబోయేటువంటి రోజుల్లో మా గ్రామంలో వ్యవసాయానికి సంబంధించి కీలకమైనటువంటి పాత్ర పోషించబోతూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రకమైనటువంటి వ్యవసాయ పనిముట్లని సబ్సిడీ ద్వారా పెద్ద ఎత్తున గ్రామీణ రైతాంగానికి పంపిణీ చేయడం, పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వీటిని మీరందరూ కూడా ఉపయోగించుకుని రాబోయేటువంటి రోజుల్లో మరింతగా వీటిని ఉపయోగించుకోవాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. గతంలో మనం చూసాం 3 నెలలు 4 నెలలు కూడా మరి రైతులు రైస్ మిల్స్కి ధాన్యం తోలిన తర్వాత అష్ట కష్టాలు అనుభవించారు. రైస్ మిల్లర్లు కూడా ఎంతో కష్టపెట్టారు. ఇప్పుడు 24 గంటల్లో ఏదైనా సెలవులు ఏమైనా వస్తే 48 గంటలు మ్యాక్సిమం. ఆలోగా పేమెంట్ ఇవ్వటం, ఒకసారి పరీక్ష చేసి మాయిశ్చర్ ఇక్కడే చూసిన తర్వాత ఇంకా మళ్ళీ మిల్లర్కి మీకు ఎటువంటి రిలేషన్ లేకుండా ఆ సమస్యను అక్కడే సెటిల్ చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అతి గొప్ప నిర్ణయం. అలాగే సజావుగా అది గత పంట కాలంలో కూడా అమలైంది. ఇప్పుడు కూడా
మొన్న ఆకివీడులో ప్రారంభించాం. ఆ రోజు తోలిన వాళ్ళకి 24 గంటల్లో పేమెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు 45,000 టన్నులు పాలకోడేరు మండలంలో హార్వెస్ట్ వస్తుందన్నారు. 31,000 చిల్లర టన్నులకి ఆల్రెడీ ఇచ్చారు. రైతులు ఎంత పండించినా కూడా అంతా కూడా కొనుగోలు చేసేలాగా చేయించే బాధ్యత మాదే అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంచెం తీవ్రమైన చర్యలు తీసుకునే దిశగా మరి కొన్ని కార్యక్రమాలు మొదలెట్టాం. మన ఆరోగ్యం బాగోవాలంటే, మన వ్యవసాయం బాగోవాలి అంటే మన చెరువుల్లోకి వచ్చే నీరుని మనం రక్షించుకోవాలి. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ది చేస్తామని పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం పెరికిపాలెం వీరవాసరం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేశారని తాము వాటిని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవానీ చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు రాయపల్లి వెంకట్, గ్రామ సర్పంచ్ చికిలే మంగతయారు, ఎంపీటీసీ గులుపల్లి విజయలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు బాలాజీతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. పిల్లల్ని పెంచండి, కనండి. మొత్తం డిస్మాండిల్ చేసి కట్టాలి. బ్రేక్ ఎత్తే పని చేయాలి. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరిగిన మరింత అభివృద్ధికి దోహదపడాలనే చక్కటి సహృదయంగా ఇంకా తోడ్పడాలనేసి తెలియజేస్తూ సంతోషంగా ఎమ్మెల్యే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకి ఏదో ఒకటి చేయాలి, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుద్దని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారి సహకారం తీసుకుని 40,000 కోట్లు ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లకు తీసుకురావడం జరిగింది. మన వీరవాసరం, మన భీమవరం మండలానికి 7 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద ఇవ్వటం జరిగింది. మనం ఫిబ్రవరి 15వ తారీఖుకే పనులు పూర్తి చేయటం వలన మరలా కలెక్టర్ గారిని ఫిబ్రవరి 15కే మీరు ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ పనులన్నీ కూడా పూర్తి చేశాం, ఇంకొక 2 కోట్లు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలం 25 గ్రామాల్లో వీలైనంత వరకు అన్ని రోడ్లు కూడా, అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసి ఆలోచన చేశాం. ఇంకా రోడ్లు వేయవలసి ఉంది. వీరవాసరం గ్రామం పెద్ద గ్రామం. దీనిలో ఈ గ్రామానికి ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య. ఈ 2 సమస్యలు కూడా పరిష్కరించినట్లయితే ఈ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. దీనికోసం రాగల రోజుల్లో మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కింద ఏప్రిల్ అయిపోయిన తర్వాత బహుశా మే నెలలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు డ్రైన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఈ గ్రామంలో కూడా మనం వేసిన సిమెంట్ రోడ్డుకి ఇరుపక్కల కూడా డ్రైన్స్ వేసి డ్రైన్ నీరు బయటికి వెళ్ళే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ చేసి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి నిరంతరం కృషి చేస్తాం. రోడ్డు కనపడాల, అన్ని సిమెంట్ రోడ్లే. మరి ప్రతి రోడ్డు, ప్రతి వీధి, డ్రైనేజ్ అన్ని కూడా ప్రజలకి సౌకర్యార్థంగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారైనా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా తీసుకుని నరేంద్ర మోడీ గారు, అలాగే కేంద్ర మంత్రి బీజేపీ వర్మ గారు, మన నియోజకవర్గ శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలనే కార్యక్రమం తీసుకుని ఈ వారం రోజుల నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అంజబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గ ప్రజలు మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కృషి తప్పకుండా అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, భీమవరం నియోజకవర్గంలో పులపర్తి అంజబాబు గారికి సందర్భం తెలియజేస్తున్నారు. ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. దానికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అంటే
ఆయన కోరిక మేరకు గతంలో పెట్టిన రోడ్లని ఇప్పుడు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు చక్కగా వాటిని తొలగించకుండా వాటినే మరలా అంగీకరించి ఈ యొక్క అభివృద్ధికి సహాయపడినటువంటి ఆయన ఉన్నత మనసుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పలు సీసీ రోడ్లు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టి అంతా కూడా పల్లెల్లో ఉన్న గ్రామాలు అభివృద్ధి చేయాలి, వాటిని సుసక్షంగా ఉంచాలన్నదే. అలాగే మన వీరవాసంలో చాలా రోడ్లు వేశారు సార్. మీకు ప్రత్యేకంగా మా వీరవాసరం గ్రామం నుండి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు మెరుగైన ఆలోచనలతో అన్ని రంగాల్లోనూ ముందుండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జరిగిన బార్డోలీ స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళికాబద్దంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, విద్యతో పాటు సాంస్కృతిక రంగాల్లో రాణించాలన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని, విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ క్రమశిక్షణగా విద్యాభ్యాసం చేయాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు బహుమతులు అందజేశారు. స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, స్కూల్ కరెస్పాండెంట్ గంధం శ్రీదేవి, రిటైర్డ్ తహసీల్దార్ గంధం చెన్నుశేషు, దాయను చంద్రాసి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, చెరుకువడ రంగసాయి, సుంకర మాణిక్యాలరావు, కలిగొట్ల గోపాల్ శర్మ, గంటా త్రిమూర్తులు, లంకి చిన్ని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. మంచి భవిష్యత్తు ఎలా ఉండాలి, అది ఎలా ఉంటే మంచి భవిష్యత్తు అవుతుందనే ఆలోచన మన నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. శ్రీదేవి గారు చక్కని ఆలోచన చేసి పిల్లలకి విద్య అభ్యసిస్తే అంతకంటే మంచి కార్యక్రమం ఇంకోటి ఉండదు అని ఆలోచన చేసి చిన్న స్కూల్గా మొదలుపెట్టి బార్డోలీని పెట్టి 50 మంది పిల్లలతో మొదలుపెట్టి ఇవాళ 600 మంది పిల్లలతోటి బార్డోలీ స్కూల్ అని పేరు పెట్టి ఎంతో మందికి విద్యను అభ్యసిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు తీసుకున్న ఈ మంచి నిర్ణయం వలన ఎన్నో కుటుంబాలకి విద్యను బోధించే అవకాశం కలిగింది. విద్య అనేది జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది. అభివృద్ధి అనేది దేని వల్ల వస్తుందంటే ఒక్క విద్య వల్లే సాధ్యం అవుతుంది. అభివృద్ధి సాధించాలి, మనం ముందుకు వెళ్ళాలి, మన దారిద్ర్యం పోవాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే ఒక్క విద్య వల్లే సాధ్యం అవుతుంది. తరఫునకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సైన్స్ ఎక్స్పోకి వెళ్ళాం. పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళు ప్రదర్శించారు. అలాగే ఇంతమంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన భీమవరం పట్టణంలో మంచి స్కూల్గా పేరు తెచ్చుకుని ఎంతో మందిని ఉన్నతికి పంపించి ఇతర దేశాల్లో పేరు తెచ్చే విధంగా ఆలోచన చేస్తున్న శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా వారికి, వారి కుటుంబానికి, విద్యార్థులకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు. పిల్లలకి రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్ష్యం గొప్పది. అన్నిటికన్నా విద్యార్థి దశ భావించిన ఆ గిఫ్ట్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. కాబట్టి అందులో మనిషి సామాజిక సంఘం మీద ఆధారపడి
సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు కోరారు. ఇటీవల అమెరికా విధించిన సుంకాల వల్ల రొయ్యల పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని, 40, 30, 20 కౌంటు రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతాయని, మిగిలిన వాటి ధరలు కూడా తగ్గించేయడం మంచిది కాదన్నారు. ఈ సంక్షోభం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు స్పందించిన విధానం బాగుందని, అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ సమస్య మీద మరింత దృష్టి పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజు నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు 60 లక్షల మంది పైబడి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని పారిశ్రామిక రంగంతో సమానంగా చూస్తూ వారికి ఇచ్చినట్లే రాయితీలు ఇవ్వాలని కోరారు. సెక్రటరీ తమ్మినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎక్కువ మంది రొయ్య రైతులు నాణ్యమైన సీడ్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సహాయ కార్యదర్శి మంతని కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల రైతులతో పాటు ట్రేడర్లు మిగిలిన వారందరూ దెబ్బతింటున్నారని అన్నారు. సభ్యులు పేరుచెల లక్ష్మణ వర్మ, నీటి సంఘం ఉపాధ్యక్షులు కోళ్ల సీతారాం మాట్లాడుతూ కరెంటు విషయంలో కూడా ప్రభుత్వాలు మరింత సహకారాన్ని రొయ్య రైతులకు అందించాలని కోరారు. రైతు సంఘం సభ్యులు పుప్పాల సుబ్బారావు మాట్లాడుతూ ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ముందుగా రొయ్యలు ధరలు తగ్గిస్తున్నారే తప్ప మేతల ధరలో మాత్రం ఎటువంటి మార్పు ఉండట్లేదని, దానివల్ల రైతు కుదేలవుతున్నాడని అన్నారు. పీఆర్ఓ గోపిశెట్టి మురళీ కృష్ణారావు మాట్లాడుతూ 150 కోట్లకు జనాభా ఉన్న భారతదేశంలో స్థానికంగా రొయ్యల వినియోగం పెరిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఈ రొయ్యల గురించి అమెరికా నుంచి ట్రంప్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఈ ట్యాక్సుల వల్ల రొయ్య రైతులందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకుని సీఎం గారు కానీ, రఘురాం కృష్ణరాజు గారు కానీ, ఈ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని దీని మీద రైతులకు ఏదో రకంగా న్యాయం చేయాలని ఉద్దేశంతో నిన్న సంప్రదింపులు జరపటం, ఇవన్నీ చేయటం, ముఖ్యంగా వారికి మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. పోతే ముఖ్యంగా ఏంటంటే అమెరికా వాళ్ళు ట్యాక్సులు విధింటున్నారని నెపమే కాకుండా అమెరికా వాళ్ళు కొనేది 40 కౌంటో, 30 కౌంటో, 20 కౌంటో పెద్ద కౌంటే కొంటారు తప్ప చిన్న కౌంట్ అన్నది అమెరికాకి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద వాళ్ళ పేరు చెప్పి మీకు రైతులకు 100 కౌంటు, 80 కౌంటు, ఇలాగ 60 కౌంటు అన్నది చిన్న కౌంట్ కూడా ఉంటుంది. అది మిగతా దేశాలకు అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. దాని గురించి వీటిని రేట్లు తగ్గించవలసిన అవసరం ఉండదు. కాబట్టి కొనుగోలుదారులు రైతుల మీద ఈ విషయంలో పెద్ద కౌంట్ వాటిని 100 కౌంట్, 80 కౌంట్ని మాత్రం రేటు తగ్గించకుండా కొనేలాగా గవర్నమెంట్ తరపు నుంచి ఈ కొనుగోలుదారులతోటి కూడా ఓ మీటింగ్ పెట్టి వాళ్ళతో కూడా మాట్లాడాలని మా విన్నపం. తగ్గినా కానీ మేతల రేట్లు, డిఓబి మేతల రేట్లు అన్నీ తగ్గినా కూడా ఈ రొయ్యలకు సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీలు వాళ్ళు ఇంకా ఇంతవరకు రేట్లు ఎక్కడ తగ్గించలేదు. అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా గవర్నమెంట్ ఆలోచించి ఆ రేట్లు కూడా తగ్గించే విధంగా చూడాలని కూడా మేము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగమే కాకుండా ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి కావాలనే కాంక్షతోటి గవర్నమెంటు, ఇటు ప్రభుత్వం అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయం అలా ఉండగా ఈ ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భూమి వచ్చింది. ఇండస్ట్రియల్గా సుమారుగా 50-60 లక్షల మంది దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిలో ఆక్వాకల్చర్ని ఆదుకోవాల్సిన అవసరం, అది రైతులే కాదు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఇది కూడా ఒక భాగం. కాబట్టి దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అనేది మనవి చేస్తాం. నేను 83 నుంచి ఈ రోజు వరకు ఆక్వాలోనే ఉన్నాను. 83లో 2 ఎకరాలు తవ్వుకుని అలా చిన్న రైతుగా పెద్ద రైతు అయ్యాను. కానీ ఈ రోజు అప్పుల్లో 3,250 రూపాయలు 10 టన్నుల లారీ ఉండేది. అదే లారీ ఈరోజు 1,80,000 నుంచి 1,10,000కి వచ్చింది. చాలా ఫ్యాక్టరీలు యుగాషి అనేది ఉండేది, అన్ని కంపెనీలు ఇప్పుడు వచ్చినాయి. అయితే ఈ ఆక్వా డెవలప్ అవుతుందనే టైంలో ఇలాంటి రేట్లు హెచ్చుతగ్గులు దేశాల మీద ఆధారపడి ఇండియా తయారైంది. కాబట్టి ఇండియా ఈ ట్యాక్స్ మీదే ముందుకి నడుస్తుందని నేను అనుకుంటున్నాను.
మేము రాజకీయానికి సంబంధం లేకుండా రైతు కార్యాచరణ సమితి ఇలాంటి ఆక్వా కానీ రైతాంగాన్ని కానీ ఎప్పుడన్నా వరదల టైంలో కానీ ముందుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మా మనవి. నమస్కారం. రొయ్యలో అత్యంత పోషక విలువలు ఉంటాయి. మరి మన భారతదేశంలో ఎంతోమంది పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే రొయ్యలు మన ఆరోగ్యానికి మన వాళ్ళు కొనుక్కుంటేనే మన రైతులు వేరేవాడు ఎక్కడో ఏదో చేశాడని ఇక్కడ మనం అంతమాలు లబోదీప అనవలసిన పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వాలు డొమెస్టిక్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామంలో ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, నగరపాటి సత్యనారాయణ, పెనుమస రామచంద్రరాజు, చక్రవర్తి వర్మ, శోభారాణి, కాకిలేటి వెంకటేశ్వరరావు, వంచరపు దుర్గారావు, మాకా శ్రీనివాసరావు, ఇంటి మంగరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, శివాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఎందుకు ఈ విగ్రహాన్ని పెట్టారు ఈ గ్రామంలో అని ఆయన యొక్క చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని చూసినప్పుడు ఎందుకు ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టారు అని ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రముఖమైనటువంటి విగ్రహాలు పెట్టడం వెనక అసలు కారణం ఏంటంటే ఈ విధంగా భావి తరాలకు వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. శివాజీ గారి మహారాజ్ గారి యొక్క విగ్రహావిష్కరణ అంటే అది నా యొక్క అదృష్టంగా కూడా భావించి అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. పుట్టుకతోనే ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాపరాక్రమమైనటువంటి లక్షణాలతో జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. మరి దేశభక్తే ఊపిరిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో వీరుడైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజు ముందుంటారనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మరి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలో పెట్టి భావి తరాలకు చక్కటి స్ఫూర్తి అందించడానికి ఈ గ్రామస్తులందరినీ, ముఖ్యంగా విగ్రహ ఏర్పాటులో ముఖ్యమైనటువంటి పాత్ర తీసుకున్నటువంటి పెద్దల్ని, గ్రామస్తుల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నేను నా పార్లమెంట్లో ఎంపీ ల్యాబ్స్ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏలూరు పార్లమెంట్కి వచ్చింది నా మిత్రుడు పుట్టా మహేష్. అయినప్పటికీ కూడా నేను వేరే గ్రాంట్స్ తెచ్చి ఏదో డ్రైన్ కానీ ఇది కానీ ఏదో నాకు చెప్పారు. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారితో టచ్లో ఉంటా, నా మిత్రుడు ధర్మరాజు గారితో కూడా టచ్లో ఉండి ఏదైతే రోడ్డు డ్రైన్కి సంబంధించి పార్లమెంట్ సభ్యులుగా నా ఢిల్లీ నుంచి కష్టం కాబట్టి వేరే శాఖల ద్వారా లేకపోతే ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో సిఎస్ఆర్ నిధుల ద్వారా నాకు ఎస్టిమేట్ చేయించిస్తే ఈ శాసనసభ్యులు ఇద్దరు చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాననే విషయాన్ని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భీమవరం మెంటేవారి తోటలో శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన జరిగింది. యూత్ నాయకులు గ్రంథి రవితేజ ఈ అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మెంటేవారి తోటతో పాటు వాడవాడలా కూడా భక్తులు పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నారని అన్నారు. సమాజంలో భక్తిభావం పెరిగినప్పుడే శాంతి నెలకొంటుందని రవితేజ అన్నారు. తోట భోగయ్య మాట్లాడుతూ శ్రీరాముడి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి చిన్న తాతారావు, ముత్యాల రామారావు, కొణతం సత్యనారాయణ, తాళ్లబట్టు గోపాలరాజు, ఉగ్గిరాల సత్యనారాయణ, చిలక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవరపట్నం మెంటేవారి తోటలో వేచేసినటువంటి శ్రీ 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 సీతా సమేత కోదండ రామస్వామి ఆలయంలో, భద్రాద్రి సీతారామ స్వామి ఆలయంలో రోజున ఏదైతే శ్రీరామనవమి ఉందో శ్రీరామనవమి రోజున ఆ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా భక్తులందరూ నిర్వహించుకోవడం, మూడో రోజున అన్నసంతర్పణ కార్యక్రమం భక్తులందరినీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా సుఖ సౌఖ్యాలు ఉండాలనే ఉద్దేశంతో
వారికి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మన యువ నాయకులు గండి రవితేజ గారి చేతి మీద ప్రారంభించుకోవడం, ఈ యొక్క ఆనవాయితీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి 14 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం, తదనంతరం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఎప్పుడు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం, అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని చెప్పి ఆ యొక్క సీతారాముల యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ. శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రమైన ఆకివీడు ఎస్ టర్నింగ్ వద్ద వేయించేసి ఉన్న రామాలయంలో ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. తొలుత స్వామివారికి మహాకుంభం నైవేద్యం సమర్పించి అనంతరం పూలతో అలంకరించిన రథంపై సీతారామ లక్ష్మణ ఆంజనేయుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అన్నం భోగయ్య గుప్తా భీష్మ, హరి గంగయ్య, రామకృష్ణ, మోపిదేవి సత్యనారాయణ, కారాడి దుర్గారావు, కిమిడి బ్రదర్స్, అగ్నికుల క్షత్రియ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ఆకివీడు పట్టణ ఎస్ టర్నింగ్ లో 100 సంవత్సరాల చరిత్ర గల రామాలయం. ఈ రామాలయానికి అగ్నికుల క్షత్రియుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరపబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలు అన్నం భోగయ్య గుప్తా గారు హాజరులో, మళ్ళీ కిమ్మిడి బ్రదర్స్ అండి, మరి ఆకివీడు అగ్నికుల క్షత్రియులు యూత్ సంఘం తరపున అంగరంగ వైభవంగా జరపబడును. ఆకివీడు మెయిన్ రోడ్డు ఒళ్ళమ్మ గుడి దగ్గర నుంచి సంత మార్కెట్ వరకు ఎన్ని సంవత్సరాల నుంచి రథోత్సవం జరుగుతుంది. కావాలని చాలా మంది జయపాదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.